నిర్గమాకాండం 17వ అధ్యాయం, పేజీ నంబర్ 59. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వాక్యం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వాక్యం. తరువాత మోషే ఒక బలిపీఠంను కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి యేసయ్యా, నీకే వందనాలు. మీ కృపను బట్టి ఈ ఆదివారం సాయంకాలపు ఆరాధనని ఇప్పుడు వరకు ప్రారంభించుకుని శక్తి కొలది మిమ్మల్ని ఆరాధించడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా. వాక్యమైన దేవా, ఈ దినము మా అందరితో మీరు మాట్లాడండి. ఈ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి. మీరు మాట్లాడితే మా జీవితాలు తెరవబడతాయి తండ్రి. మీరు మాట్లాడితే మేము ధైర్యము తెచ్చుకోగలుగుతాం. నీ మాటకు ఆ శక్తి ఉంది యేసయ్యా. వాక్యమైన దేవా, నేను మీ పక్షాన నిలబడుతూ ఉండగా నన్ను మీ సిలువు చాటును మరుగు చేయండి. నేను ఒక శబ్దాన్ని మాత్రమే యేసయ్యా, నా మాటలు కాక మీ మాటలు ఈ రోజునైనా ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని, వాక్యం ఎలా చెప్పాలో నాకు పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వాళ్ళు ఒక బలిపీఠం కట్టారంట. ఆ బలిపీఠానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టారంట. యెహోవా నిస్సి. దానికి నెంబర్ ఎంత ఉందయ్యా అంటే 4వ నెంబర్ ఉంది. 4వ నెంబర్లో కింద ఫుట్ నోట్ లో ఒక మాట ఉంటది, చదవండి. అది 4వ నెంబర్ కింద ధ్వజము. నిస్సి అనే పేరుకి ధ్వజము, దానికి నేను పెట్టుకున్న పేరు ద సౌండ్ ఆఫ్ విక్టరీ, నిస్సి. అయితే వాళ్ళు బలిపీఠం కట్టడానికి కారణం ఏంటి? ఎందుకు యెహోవా ధ్వజము అని దానికి పేరు పెట్టుకున్నారు? వాళ్ళకేమొచ్చింది? వాళ్ళకేం జరిగింది ఆ రోజు? ఏం జరిగితే బలిపీఠం కట్టారు? ఏం జరిగితే దానికి ఒక పేరు పెట్టారో ఈరోజు ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో నుంచి పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 8 నుంచి ఈరోజు మన పాఠము నిర్గమాకాండము 17వ అధ్యాయము 8 నుంచి 15 మాటలు ఈరోజు దీంట్లో నుంచి ధ్యానం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ రోజు నువ్వు కూడా ఒకసారి ఆలోచించి, ఈ వాక్యం చదివేటప్పుడు కానీ, ఈ వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, నువ్వు ఏ పరిస్థితిలో వచ్చావో, నువ్వు ఈ రోజు ఇక్కడి నుంచి అలా మాత్రం తిరిగి వెళ్ళకూడదు. నీ నోట్లో నుంచి ఒక శబ్దం రావాలి, యెహోవా నిస్సి అని నువ్వు మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రభు ఆశ. చూద్దామా ఏం జరిగింది? ఎందుకు బలిపీఠం కట్టారు? ఎందుకు యెహోవా నిస్సి అని పేరు పెట్టారు? అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. రండి, 8వ వాక్యం చదవమ్మా. తరువాత అమాలేకులు వచ్చి రఫీదేములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయమనగా. చాలమ్మా, తర్వాత చదువుకుందాం. అమాలేకీలు అనే వాళ్ళు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసుకుందాం రండి అంటున్నారంట. అయితే దీంట్లో వింతే ఉందన్నా, ఇశ్రాయేలీయులకి యుద్ధం కొత్త ఏం కాదు కదా. ఇశ్రాయేలీయులు యుద్ధం చేయొచ్చు కదా, అమాలేకీలు రావటం ఏంటి, వాళ్ళు యుద్ధం చేయమంటం ఏంటి అనే డౌట్ వచ్చింది. మీకు విషయం తెలుసా? ఇశ్రాయేలీయుల జీవితంలోనే ఇది మొదటి యుద్ధం. ఎన్నో యుద్ధం? అంతకు ముందు ఇశ్రాయేలీయులకి యుద్ధం చేయటం రాదు. అంతకు ముందు ఇశ్రాయేలీయులకి ఏం చేయటం వచ్చాయా అంటే, మీరు నిర్గమాకాండం ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే ఇశ్రాయేలీయులు యుద్ధం చేసేవాళ్ళు కాదు. ఏం చేసేవాళ్ళయ్యా అంటే, ఇటుకలు తయారు చేసి ఆ ఇటుకల్ని కాల్చి గోడలు కట్టడానికి ఇశ్రాయేలీయులు కూలీలుగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు చూడండి, కూలీలుగా పనిచేసే వాళ్ళకి మొట్టమొదట ఎర్ర సముద్రం దాటిన తర్వాత యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆలోచించి ఒకసారి, కూలీ ఎవడైనా యుద్ధం చేయగలుగుతాడా? పోనీ ఇశ్రాయేలీయులకి యుద్ధం అంటే భయం లేదా అంటే, ఎర్ర సముద్రము దాటేటప్పుడు ఫరో వెనక నుంచి వస్తాడు, ముందు ఎర్ర సముద్రం కనపడిద్ది. వెనకున్న ఫరో రథాలను చూసి ఇశ్రాయేల్ ప్రజలు మోషేతో ఒక మాట అంటారు. ఏ మాట అంటారు? అందరికి తెలుసు. బాబు, ఐగుప్తుల్లో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చావా చంపటానికి అంటే? చూడండి, యుద్ధం అన్నా, యుద్ధ వాతావరణం అన్నా, యుద్ధ రథాలన్నా ఇశ్రాయేలీయులకి చాలా భయం. ఎంత భయం అయ్యా అంటే, మోషేతో ఆ రోజు పోట్లాడారు. మేము ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ చచ్చిపోతాం, మమ్మల్ని చంపటానికే తీసుకొచ్చావు, మమ్మల్ని అందరిని ఇక్కడ పాతి పెడతావా, అక్కడ సమాధులు లేవా అని యుద్ధ వాతావరణం ఎదురైనప్పుడు మోషేతో వాదించిన వాళ్ళు ఇప్పుడు ఇట్లాంటోళ్ళు మొట్టమొదటిసారిగా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆలోచించు,
యుద్ధం గెలుస్తారంటావా, ఓడిపోతారంటావా? అయితే యుద్ధం చేతగాని వాళ్ళు, యుద్ధమే తెలియని వాళ్ళు మొట్టమొదటిసారిగా కత్తి పట్టి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితే ఈరోజు నిర్గమాకాండం 17వ అధ్యాయంలో 8-15 మాటలు. అయితే ఈ యుద్ధం ఎలా జరిగింది? ఇంత భయంకరమైన సమస్యని వాళ్ళు ఎలా ఛేదించారు? ఏం చేస్తే యుద్ధాన్ని గెలిచారు? ఎప్పుడు జయించలేని సమస్య ఈ రోజు జయించారు వాళ్ళు. ఈ సమస్యని జయించటానికి వాళ్ళు ఏమేమి ఉపయోగించారు? వాళ్ళు ఏం చేస్తే కఠినమైన సమస్య, భారమైన సమస్య, మోయలేని సమస్య, గెలవలేని సమస్య, చేతగాని సమస్య, ఈ సమస్యని వాళ్ళు గెలిచారో ఈ రోజు మనం కూడా దాంట్లోకి వెళ్దాం. వాళ్ళు చేసింది కూడా మనం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నువ్వు కూడా ఒకవేళ నీకు చేతగాని సమస్యలతో, నువ్వు జయించలేని సమస్యలతో నలిగిపోతా వచ్చేవేమో, ఆ సమస్యను ఎదిరించటం నీ వల్ల కాటలేదేమో, ఆ శ్రమ దాటి ముందుకు వెళ్ళటం నీ శక్తికి మించిన పని అనుకుంటున్నావేమో. ఆ రోజు ఇశ్రాయేల్ జీవితంలో కూడా అదే జరిగింది. శక్తికి మించిన పని, శక్తికి మించిన భారం, శక్తికి మించిన శత్రువులు అమాలేకులు ఎదురుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసి వాళ్ళని జయించారో ఈ రోజు చూద్దాం. రండి చూద్దాం. 9వ మాట చదవమ్మా. మోషే యెహోషువతో మన కొరకు మనుషుల్ని ఏర్పరిచి వారిని తీసుకుని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము. చాలమ్మా, భయంకరమైన సందర్భం. గురుగారు మోషే గారు అంట ఉన్నాడు, వాళ్ళ కిందున్న అసిస్టెంట్ యెహోషువతో అంటున్నాడు, యెహోషువా నువ్వు వెళ్ళి యుద్ధం చేయటానికి జనాల్ని తీసుకురా, నువ్వెళ్ళి యుద్ధం చేయమంటున్నాడు. ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా సరే రాజు యుద్ధంలో నిలబడినప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటోడు ధైర్యంగా ఉంటాడు. ఇప్పుడు ఈ గురువు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? యుద్ధం నేను చేయను యెహోషువా, యుద్ధము నువ్వెళ్ళి చెయ్యి. యుద్ధం చేయటానికి జనాల్ని కూడా నువ్వే పోగు చేసిరా అని మోషే యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీకు డౌట్ వచ్చింది. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటేటప్పుడు వాళ్ళ కాల్బలం ఎంత అని బైబిల్లో రాసుందయ్యా అంటే 6 లక్షల మంది కాల్బలము, 6 లక్షల మంది కాల్బలము ఎర్ర సముద్రాన్ని దాటారంట. ఇప్పుడు ఒకసారి ఆలోచించు. మోషే దృష్టి 6 లక్షల మంది ఉంటే యెహోషువ పైనే ఎందుకు పడింది? వచ్చింది భయంకరమైన శ్రమ, వచ్చింది జయించలేని శ్రమ, ఎప్పుడు యుద్ధం చేయలేని యుద్ధం ఎదురైంది. ఈ యుద్ధం గెలవాలంటే మొట్టమొదట మోషే గారు ఎంచుకున్న వ్యక్తి ఎవరయ్యా అంటే యెహోషువ. 6 లక్షల మంది ఉంటే ఎందుకు యెహోషువనే పిలిచాడు? ఎందుకు యెహోషువనే యుద్ధానికి జనాల్ని సమకూర్చమన్నాడు? ఎందుకు మోషే మనసులో యెహోషువ ఆలోచన వచ్చింది? ఈ రోజు ఒకసారి చూద్దామా? మొదటిగా చూద్దాం. ఇంత పెద్ద సమస్యని సాల్వ్ చేయడానికి యెహోషువని ఎంచుకున్న కారణం ఏంటి? ఎందుకు? వేరే వాళ్ళు ఎవరికి చేత కదా? 6 లక్షల మంది కాల్బలం ఉన్నారు పురుషులు. ఈ 6 లక్షల మంది చేయలేని పని యెహోషువయే చేయగలుగుతాడా? యెహోషువలో ఏముండి మోషే ఈ సమస్యను ఎదిరించడానికి యెహోషువని ఎన్నుకున్నాడు? చూద్దాం రండి. నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వాక్యం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 13వ వాక్యం. ఎందుకు యెహోషువ? మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. అతను పరిచారకుడైన యెహోషువయు లేచిరి. చాలమ్మా. యెహోషువకి మోషే పెట్టుకున్న పేరేంటయ్యా అంటే యెహోషువ నా పరిచారకుడు. యెహోషువ నా పరిచారకుడు, నా అడుగు జాడల్లో నడిచేవాడు, నేను చెప్పింది చేసినట్టుగా చేసేవాడు, నేను దేవుని చిత్తం చెప్పితే మాట తప్పకుండా చేసేవాడు యెహోషువ అని మొట్టమొదట ఆలోచన ఎవరి మీద పడిందయ్యా అంటే యెహోషువ మీద పడింది. ఒకసారి ఆలోచించు. సమస్యని నువ్వు సాల్వ్ చేసుకోవాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా? పరిచారకురాలు అవ్వాలి. ఎవరికి? పాస్టర్ గారికా? కాదు, దేవునికి నమ్మకమైన పరిచారకురాలు అవ్వాలి. దేవుడు ఒక మాట నీకు చెప్తే ఖచ్చితంగా లోబడి చేసే గుణం నీకు గనక ఉంటే సమస్య వచ్చినప్పుడు మొట్టమొదట ఆలోచన దేవుడు ఎవరి మీద పెడతాడయ్యా అంటే సంఘంలో ఉన్న మన 50 మందిలో అందరి మీద దేవుడు మనసు పెట్టడు. ఈ అమ్మాయి అయితే కరెక్ట్, ఈ ప్రాబ్లం ని కరెక్ట్ గా సాల్వ్ చేసిద్దని దేవుడు మనసు ఎవరి మీద పడిద్దయ్యా అంటే
వాళ్ళ మీదే పడింది. ఇప్పుడు చూడండి, పెద్ద సమస్య. మొట్టమొదట మోషే మనసులో ఉన్న ఆలోచన ఎవరయ్యా అంటే యెహోషువ. ఇంకా ఉన్నాయి కారణాలు, 3 కారణాలు ఉన్నాయి యెహోషువని ఎంచుకోవటానికి. రెండో కారణం చూద్దాం. ఒకటి, యెహోషువని ఎంచుకోవటానికి మొట్టమొదటి కారణం పరిచారకుడు, నమ్మకమైన పరిచారకుడు. యెహోషువ నా పరిచారకుడు అని మాట్లాడుతా ఉన్నాడు. రెండో రీజన్, దేవుడు సమస్యను అధిగమించడానికి యెహోషువని ఎంచుకోవటానికి కారణం. 32వ అధ్యాయం నిర్గమాకాండం 15, 16, 17 వాక్యాలు చదువు ఒకసారి. 32వ అధ్యాయం. మోషే శాసనము గల 2 పలకలను చేత పట్టుకొని శాసనములు గల 2 పలకల్ని చేతబట్టుకొని కొండ దిగి వచ్చెను. కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి. ఆ పలకలు ఇరుపక్కల రాయబడి ఉన్నవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. అవి ఈ పక్కను ఆ పక్కను రాయబడి ఉన్నవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత ఆ దేవుని పలకల చేరాత. మీద చెక్కబడిన చేరాత, దేవుని చేత రాయబడిన చేరాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా ఆ ప్రజలు పెద్ద కేకలు వేచి ఉండగా యెహోషువ ఆ ధ్వని విని యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనను. చాలమ్మా. యెహోషువలో ఉండే రెండో గుణం ఏంటయ్యా అంటే కనిపెట్టుకుని ఉండే గుణం. మొట్టమొదటిగా పరిచారకుడు. మనందరికి తెలుసు, సీనాయి పర్వతం ఎక్కాడు మోషే గారు. 40 రోజులు పగలైపోయినాయి, 40 రాత్రులు అయిపోయినాయి. ప్రజలందరూ కొండ కింద ఉన్నారు. ఏం చేస్తున్నారు ప్రజలందరూ కొండ కింద? మోషే చచ్చిపోయాడు, మనల్ని నడిపించే నాయకుడు చచ్చిపోయాడు గనక మనందరి దగ్గర ఉన్న బంగారాన్ని పోగు చేసి ఒక దూడని తయారు చేసుకుని, ఈ దూడే యెహోవా, దూడంట యెహోవా అంట, ఆ మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఈ దూడే యెహోవా అని మనం యెహోవాకి ప్రతిష్ఠించుకుని, మనల్ని నడిపించే నాయకుడు ఈ దూడే అని చెప్పి కింద దూడని తయారు చేసుకుని ఇష్టం వచ్చినట్టు తాగుతున్నారు, ఇష్టం వచ్చినట్టు డాన్సులు వేస్తున్నారు విగ్రహాల ముందు. దేవుడికి అది నచ్చల. మోషేతో చెప్తున్నాడు, మోషే కింద సౌండ్ వస్తుంది, అర్థమైందా నీకు? ఏంటో తెలుసా ఆ సౌండ్? ఈ జనాలు నన్ను మర్చిపోయారయ్యా, నువ్వు కిందకెళ్ళు అంటే. ఒకసారి ఆలోచించు, జనాలందరూ కింద విగ్రహాల దగ్గర డాన్సులు వేస్తూ తాగి తందనాలు ఆడుతుంటే యెహోషువ మాత్రం ఏం చేస్తున్నాడు తెలుసా? 40 రాత్రులు 40 పగళ్ళు మోషే ఎప్పుడు వస్తాడో, మా సేవకుడు ఎప్పుడు వస్తాడో, దేవుని దగ్గర నుంచి ఏ మాట తెస్తాడో, దేవుడు ఎలా మాట్లాడతాడో మా సేవకుడితో, ఆ మాటలు మాకు సేవకుడు ఎలా అందిస్తాడో. మోషే వచ్చేంతసేపు 40 రాత్రులు 40 పగళ్ళు యెహోషువ ఏం చేశాడు తెలుసా? కొండ దగ్గరే నుంచుని కనిపెడుతున్నాడు. ఎంత ఆసక్తి కలిగిన వాడో చూడండి. ఈ ఆసక్తి నీకుందా? దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడో, ఈరోజు నన్ను ఎలా దర్శిస్తాడో, నా కోసం ఏ మాటనిస్తాడో, నా కోసం దేవుడు ఎలా దిగొస్తాడో ఎదురు చూసే గుణం నీలో ఉందా? యెహోషువనే ఎంచుకోవటానికి రెండో రీజన్ ఏంటయ్యా అంటే, మొదటిగా పరిచారకుడైతే, రెండోదిగా కనిపెట్టుకుని ఉండేవాడు. మూడోదిగా యెహోషువలో ఉన్న లక్షణం చూద్దాం. నిర్గమాకాండం 33వ అధ్యాయం 9, 10, 11 వాక్యాలు చదువు ఒకసారి. మోషే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా ఆ గుడారపు ద్వారమందు నిలవగా యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండెను. ప్రజలందరూ ఆ మేఘస్తంభమును ఉమ్, ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి ఉమ్, లేచి ప్రతివాడును ఉమ్, తన గుడారపు ద్వారమందు ఉమ్, నమస్కారము చేయుచుండిరి. ఉమ్, మనుష్యుడు తన స్నేహితుతో మాట్లాడినట్లు ఉమ్, యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఉమ్, తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చుచుండెను. ఉమ్, అతనికి పరిచారకుడును ఉమ్, నూను కుమారుడైన ఉమ్, యెహోషువ అను ఒక యవనస్తుడును ఉమ్, గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. ఉమ్. మోషే యెహోవాతో ఇట్లనెను, చాలమ్మా, చూడుము చాలమ్మా. ప్రజలందరూ బయటుంటే మోషే ఏం చేస్తున్నాడు తెలుసా? మందిరాన్ని అట్టు పెట్టుకుని గుడారంలో నుంచి బయటికి రావట్లేదంట. ఒకటి పరిచారకుడు, రెండోదిగా దేవుని మాట కోసం కనిపెట్టేవాడు, మూడోదిగా మందిరాన్ని వదిలిపెట్టేవాడు కాదు యెహోషువ. మందిరంలోనే ఉన్నాడంట. ఏం చూస్తున్నాడు తెలుసా? యెహోషువ మోషే ముఖాముఖిగా దేవునితో మాట్లాడటం స్వయాన చూస్తున్న వ్యక్తి. ఎంత గొప్ప దర్శనం చూశాడు ఈయన. 6 లక్షల మంది కాల్బలం గుడారంలో అడుగు పెడితే సస్తారు.
కానీ యెహోషువ ధైర్యం చేసి గుడారంలోకి వెళ్తే యెహోషువకేం కాల. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు యెహోషువ గుడారంలో నుంచే చూస్తా ఉన్నాడంట. దేవుడు మోషేతో మాట్లాడటం అయిపోయింది, మోషే గారు బయటకు వచ్చేసాడు. బట్ యెహోషువ ఏం చేస్తున్నాడయ్యా అంటే, అమ్మో దేవుని ప్రసన్నతకి ఇక్కడ దిగొచ్చింది, ఇప్పుడు గనక వెళ్ళిపోతే ఈ ప్రసన్నత నాలో మిస్ అయిపోయితేమో, ఈ ప్రసన్నత నేను కోల్పోతానేమో, ఈ మహిమ నా మీద ఉంటే ఎంత బాగుండో అని యెహోషువ ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని గుడారంలోనే ఉండి దేవుని మహిమ ప్రత్యక్షతను పొందుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. 3 గుణాలు చూసాం. ఏమేం గుణాలు? ఒకటి, యెహోషువ పరిచారకుడు. రెండోదిగా కనిపెట్టేవాడు. మూడోదిగా దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో ఉన్న ప్రసన్నతని పొందుకోవటానికి ఇష్టపడ్డ వ్యక్తి. అంత మాత్రమే కాదు, దేవుడే వచ్చి మాట్లాడతాడు ఒకసారి యెహోషువతో. మొట్టమొదటిసారిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదువు. యెహోషువ 1:1, పేజ్ నంబర్ 177. నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా దిగి వచ్చి యెహోషువని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువ. నేను చెప్పే మాట జాగ్రత్తగా విను. దేవుడు కూడా ఎలా పిలవాలని ఇష్టపడుతున్నాడు తెలుసా? మోషే పరిచారకుడు అని పిలవటానికి ఇష్టపడ్డారు. పెద్ద సమస్యని సాల్వ్ చేయటానికి మొట్టమొదటిగా యెహోషువని ఎంచుకోవటానికి రీజన్స్ ఏంటయ్యా అంటే, ఇంత భక్తిపరుడు కాబట్టి, పరిచర్య విషయంలో నమ్మకస్తుడు కాబట్టి, దేవుని వాక్కు కోసం కనిపెట్టుకుని ఉండేవాడు కాబట్టి, దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని మందిరంలోనే దేవుని సన్నిధిలోనే ఆయన ప్రసన్నతను పొందుకోవటానికి ఇష్టపడిన వ్యక్తి కాబట్టి, పెద్ద సమస్యని సాల్వ్ చేయడానికి మోషే మొట్టమొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడయ్యా అంటే యెహోషువని ఎన్నుకున్నాడు. తర్వాత యెహోషువతో దేవుడు మోషే ఇంకొక మాట చెప్పాడు. ఏం మాట చెప్పాడయ్యా అంటే, నీ వెళ్ళి జనాల్ని సమకూర్చు, నీ వెళ్ళి జనాల్ని సమకూర్చు. రెండో బాధ్యత ఏం పెట్టాడయ్యా అంటే, మోషే యుద్ధానికి యెహోషువ వెళ్ళి యుద్ధం చేయాలి. రెండో బాధ్యత ఏంటో తెలుసా? యుద్ధానికి జనాన్ని కూడా ఎవరు పోగు చేసి రావాలో తెలుసా? యెహోషువయే పోగు చేసి రావాలి. మీకు అందరికి తెలుసు, గిద్యోను అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో. యుద్ధం అందరు చేయరండి, యుద్ధం చేసే దమ్ము అందరికి ఉండదు. గిద్యోను యుద్ధం చేద్దాం రండి అంటే 20,000 మంది వచ్చారు. దేవుడు ఒక చిన్న టెస్ట్ పెడితే 20,000 మందిలో 19,700 మంది ఇంటికి వెళ్ళిపోయారు. 300 మందే యుద్ధ వీరులని దేవుడు తేల్చి చెప్పాడు. యుద్ధం అందరూ చేయలేరు. యుద్ధం చేయాలని ఆసక్తి అందరికి ఉంటది కానీ యుద్ధం అందరూ చేయలేరు. ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది? 6 లక్షల మంది కాల్బలంలో యుద్ధం ఎవరు చేస్తారో గ్రహించి, పోనీ అంతకు ముందే ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందంటే ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, వీళ్ళు చూస్తే యుద్ధం చేయగలరు అని యెహోషువ గ్రహించి అమాలేకీల సైన్యంతో యుద్ధం చేయడానికి వాళ్ళని పోగు చేసి రావాలి. రెండో టాస్క్, యుద్ధానికి జనాలను కూడా పోగు చేసి రావాలి. అందరికి తెలిసిన విషయమే, మరొకసారి గుర్తు చేస్తున్నాను. మోషే దగ్గర ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళయ్యా అంటే, యుద్ధం చేసేవాళ్ళు కాదు, తేడా వస్తే మోషేనే చంపేసే రకం. కావాలంటే 14వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి చూడండి. మోషే, ఈ ఫిలిస్తీన్లు ఈ ఫరో సైన్యం చూస్తే మాకు భయమేస్తుందయ్యా, మమ్మల్ని గనక ఇక్కడ చంపేస్తావా అని మోషేని మానసికంగా టార్చర్ పెడతా ఉంటారు. 15వ వాక్యం చూసిన తర్వాత 15వ అధ్యాయంలో 14 దాటి 15కి వచ్చిన తర్వాత తాగటానికి నీళ్లు ఉండవు. నీళ్లు లేకపోతే మరలా మోషే మీద గొణుక్కుంటా ఉంటారు. బాబు నీళ్ళైనా తీసుకొచ్చా వాటర్ అని మోషేని ఇసుకిస్తా ఉంటారు. 16వ అధ్యాయానికి వెళ్ళిన తర్వాత తినటానికి తిండి ఉండదు. అప్పుడు మోషేతో మరలా వాదన. మోషే, ఐగుప్తులో ఉంటే మేము బాగా తినేవాళ్ళం, నిన్ను నమ్ముకుని వచ్చాం, మాకు ఫుడ్ లేదు, ఏంటి మా పరిస్థితి? వీళ్ళు యుద్ధానికి పనికొచ్చే వాళ్ళు కాదు. ఇప్పుడు యెహోషువ టాస్క్ ఏంటయ్యా అంటే, వాదించే వాళ్ళని, తగాదాలు ఆడే వాళ్ళని, తేడా వస్తే సేవకుడని కూడా చూడకుండా మీదకొచ్చే వాళ్ళని యుద్ధానికి పోగు చేసి అమాలేకీలతో యుద్ధం జరిగించాల్సిన పరిస్థితి ఎవరి మీద పడిందంట? ఇప్పుడు యెహోషువ మీద పడిందంట. చూద్దాం యెహోషువ ఏం చేశాడా అంటే. తర్వాత కింద మాట చదవమ్మా. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను.
యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి ఉమ్, అమాలేకులతో యుద్ధము ఆడాను. చాలమ్మా. ఇంత కష్టమైన టాస్క్ ని యెహోషువ ఏం చేశాడు తెలుసా? మోషే చెప్పినట్టుగా వెళ్ళాడు. ఎవరెవరిని బతిమలాడాడో తెలియదు, ఎవరెవరిని పోగు చేసుకొచ్చాడో తెలియదు. మా గురువు గారు చెప్పారు, నేను యుద్ధం చేయాలని డిసైడ్ అయిపోయాడు. మోషే చెప్పినట్టుగా యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. మోషే ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? యెహోషువ, ఈ రోజు నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, రేపు నేను కర్ర తీసుకుని కొండపైకి వస్తా. ఇది ఎంత టాస్క్ మరలా? యుద్ధం చేసేటప్పుడు కనీసం మోషే పక్క నుండి ప్రార్థన చేస్తా ఉంటే అది ఎంతో బలం. మోషే యెహోషువతో అంటున్నాడు, యెహోషువ, యుద్ధం నువ్వే చేయాలి, నేను రేపు వస్తా, ఈ రోజు రాను. నువ్వు ఈ రోజు వెళ్ళి యుద్ధ భూమిలో యుద్ధం చేయి, నేను రేపు కర్ర తీసుకొచ్చి కొండపైన కూర్చుంటా. ఈ రోజు మాత్రం యుద్ధం నువ్వే చేయాలి. ఇది మోషే పెట్టిన టాస్క్. చూడండి ఎంత టాస్క్. బట్ యెహోషువ ఏం చేశాడు తెలుసా? సేవకుడు మాటకి లోబడిపోయాడు అంతే. యుద్ధం చేయమంటారా? గురుగారు మీరు ప్రార్థన చేస్తారు నాకు తెలిసి, ఈ సమస్యను నేను జయించగలుగుతానని నమ్మి యుద్ధానికి వెళ్ళాడు. ఒక రోజంతా యుద్ధం చేశాడు. తర్వాత రోజు ఏమైందో చూద్దాం. మోషే మోషే అహరోనును అహరోనును హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. హూరు అనువారును ఆ కొండ శిఖరము ఎక్కిరి. మోషే మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే మోషే తన చెయ్యి దింపినప్పుడు తన చెయ్యి దించినప్పుడు అమాలేకులు గెలిచిరి. అమాలేకులు గెలిచిరి. చదవమ్మా. మోషే చేతులు బరువెక్కగా మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అతడు దాని మీద కూర్చుండటానికి వేసెను. అహరోనును చాలమ్మా. మోషే కొండెక్కాడు. కొండకి మోషే ఏం తీసుకొచ్చాడు? కత్తి తీసుకురావాలి కదా. మోషే ఏం తీసుకొచ్చాడంట? కర్ర తీసుకొచ్చాడు. ఒకసారి ఆలోచించు. ఈయన కర్ర పట్టుకుంటే, ఆయన కత్తి పట్టుకుని యుద్ధం చేస్తే యుద్ధం రిజల్ట్ ఎలా ఉంటది? ఈయన చేతిలో కూడా ఒక కత్తో లేకపోతే ఒక బల్లెమో ఉంటే బాగుండేది. కానీ మోషే కొండపైకి ఎలా వచ్చాడయ్యా అంటే కర్ర తీసుకుని వచ్చాడు. కర్ర తీసుకుని వచ్చాడు. ఒకసారి ఆలోచించు. ఎందుకు కర్ర తీసుకొచ్చాడు మోషే? కర్ర తీసుకురాకుండా ఒట్టిగా రావచ్చు కదా, లేకపోతే ఏ కత్తో తీసుకురావచ్చు కదా. కర్రే ఎందుకు తీసుకొచ్చాడు మోషే అంటే, కర్ర ఏంటో తెలుసా? దేవుని వాగ్దానం మోషేకి అంతే. కర్ర. మోషేను మొట్టమొదటిసారిగా దేవుడు పిలిచాడు, మోషే నువ్వు నాకు కావాలి, వస్తావా? ఐగుప్తులో నా ప్రజలు నలిగిపోతున్నారు, వారిని విడిపించాలి, నువ్వు నాకు కావాలి, వస్తావా అన్నప్పుడు మోషే డౌట్ అడుగుతాడు, దేవా నేను విడిపించగలనా వాళ్ళని? అవును, నువ్వే విడిపించగలవు. ఎలా విడిపిస్తాను? నీ చేతిలో కర్ర ఉంది కదా. ఇదే ఇదే సూచన, ఇదే సూచన. కర్రతో ఐగుప్తులో ఉన్న ప్రజల్ని నేను విడిపిస్తానా? అవును మోషే, ఈ కర్రతోనే విడిపిస్తావు. ఎలా? ఒక్కసారి ఆ కర్ర కిందేసి చూడు, పాము అయింది అన్నాడు. కర్రను మోషే కిందేసాడు. ఏమైంది ఆ రోజు? పాము అయింది. మరలా పట్టుకోమన్నాడు పాముని. పాము ఏమైంది? కర్ర ఎందుకు పట్టుకొచ్చాడు తెలుసా? దేవా ఇదే కర్ర వాగ్దానపు కర్ర నాయనా, నాకు ఇదే కర్ర వాగ్దానపు కర్ర. ఈ కర్రతోనే ఐగుప్తికి వెళ్ళా, ఈ కర్రతోనే మరలా తిరిగి వచ్చా, ఈ కర్రతోనే నువ్వు ఎర్ర సముద్రం వైపు చూపించమన్నావు, ఎర్ర సముద్రం వైపు ఈ కర్రనే చూపించా, ఎర్ర సముద్రం చీలిపోయింది, ఇప్పుడు శత్రువులు వచ్చారు, ఇదే కర్ర ఇదే వాగ్దానం పట్టుకుని నేను ఎత్తి ప్రార్థన చేస్తున్నా, దేవా మేం గెలవాలి, 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 గెలవాలి. మోషే యుద్ధం గెలవటానికి ఉపయోగించిన మొదటి పద్ధతి కర్ర. నువ్వు కూడా శ్రమల్ని జయించాలంటే నువ్వు ఉపయోగించాల్సిన మొదటి పద్ధతి ఏంటయ్యా అంటే వాగ్దానము. దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుంటాడు. దేవుడు ఇదిగో ఈ సంవత్సరపు వాగ్దానం అని నీకు ఇచ్చి ఉంటాడు. నీ శ్రమంలో ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని, దేవా ఈ వాగ్దానం ఇచ్చావయ్యా, ఈ శ్రమంలో నువ్వు నన్ను విడిపిస్తావని ఎత్తి ప్రార్థన చేసి చూడు. మోషేకి తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా నిల్చును గాక. చూడండి, కర్ర తీసుకొచ్చాడు. కర్ర వాగ్దానపు కర్ర. యాకోబు కూడా ఒకసారి అంటా ఉంటాడు, నేను ఒట్టి కర్రతో యోర్దాను దాటి తిని, ఒట్టి కర్రతో ఈ నదిని దాటి తిని, ఇప్పుడు విస్తారమైన జనాంగంగా నేను తిరిగి వచ్చాను. యాకోబు కూడా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక రాయి తల కింద పెట్టుకుని నిద్రపోతుంటే ఒక కల అంటాడు. ఆ కల ఏంటయ్యా అంటే దేవదూతలు వచ్చి ఎక్కుతా దిగుతా మాట్లాడుతూ ఉంటే ఒక విజన్ చూస్తాడు. విజన్ చూసిన తర్వాత యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, యాకోబు నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడొద్దు, మరలా నేను ఇక్కడ తీసుకొస్తాను, మీ నాన్నకి ఇచ్చిన వాగ్దానం, మీ తాతయ్యకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నీకు నెరవేరుస్తాను.
యాకోబు వెళ్ళేటప్పుడు అదే వాగ్దానపు కర్రని చేతి పట్టుకుని లాబాని ఇంటికి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు తెలుసా? ఒట్టి కర్రతో రాట్లా. యాకోబు ఎలా తిరిగి వస్తున్నాడు అంటే, గొర్రెల మంద, ఆస్తి మంద, భార్య, పిల్లలు అందరితో పోగు చేసుకుని జనాంగముతో విస్తారమైన జనాంగంగా యాకోబు తిరిగి రావటం ప్రారంభించాడు. కర్రని వాగ్దానంగా తీసుకోవటానికి మరొక రీజన్ ఏంటో తెలుసా? ఒకరోజు అహరోను మీదకి తగాదాకు వచ్చారు జనాలందరూ. ఆయనైనా పాస్టర్ గారు, మేము పాస్టర్ గారిని కావా అని. దేవుడు ఒక టెస్ట్ పెట్టాడు. బాబు, వాళ్ళకి వాగ్దానం ఉంది నాయనా, వాళ్ళు వాగ్దానం ఉన్నవాళ్ళు, వాళ్ళు నేను ఎంచుకున్న వాళ్ళు. కావాలంటే మీరు చూడండి, 12 గోత్రాల మీద 12 కర్రలు తీసుకురండి, ప్రతి గోత్రం పైన వాళ్ళ పేరు రాయండి, ఆ పేర్లు కలిగిన కర్రలని తీసుకొచ్చి మందసంలో పెట్టండి. ఎవరికైతే వాగ్దానం ఉందో, ఎవరైతే సేవకుడని నేను కోరుకుంటున్నానో వాడి కర్ర చిగురిచ్చిద్దని దేవుడు మాట్లాడినప్పుడు, పొద్దున్నేకి ఎవరి కర్ర చిగురించింది ఆ రోజు? అహరోను కర్ర చిగురించింది. కర్ర వాగ్దానానికి గుర్తు. మోషే కష్టమైన పరిస్థితుల్లో యెహోషువని యుద్ధం చేయమని ప్రార్థన చేసేటప్పుడు ఆయన చేతిలో పట్టుకున్న మొట్టమొదటిది ఏంటయ్యా అంటే కర్ర. ఏ సమస్యతో బాధపడుతున్నావో, ఏ సమస్యతో నలిగిపోతున్నావో, ఏ సమస్య వలయాల్లో చిక్కుకుని ఉన్నావో, ఈ రోజు నువ్వు కూడా మోషే ఎత్తినట్టుగా నీ వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేసి చూడు. నీ ప్రతి సమస్య నీ నుంచి తొలగిపోవును గాక. మొదటిగా కర్ర తెచ్చాడు. రెండోదిగా కర్ర తెచ్చి ఏం చేస్తున్నాడు? చేతులు పైకెత్తాడు. కర్రని ఇలా పట్టుకుని ప్రార్థన చేయట్లేదంట. ఈ కర్రతో ఈ 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఈయన కర్ర పట్టుకుని 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తుంటే ఏమవుతుంది? ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. కర్ర దించితే ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. కర్ర ఎత్తితే గెలుపు, కర్ర దించితే ఓటమి. 2 చేతులు పైకెత్తి మోషే ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు కూడా వాగ్దానం చేత్తో పట్టుకోవటమే కాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? మోకరించు. ఏ సమస్య చేత నలిగిపోతున్నావో ఆ సమస్య దేవుని దగ్గర పెట్టు. మోకరించి 2 చేతులు దేవుని వైపుకెత్తి మోషేలాగా ప్రార్థన చేసి చూడు. ఈ రోజు నీ జీవితంలో కూడా యెహోవా నిస్సి అనే బలిపీఠం స్థాపించబడును గాక. అయితే చేతులు ఎలా ఎత్తాలో కూడా బైబిల్లో రాసింది. ఎలాంటి చేతులు పడితే ఆ చేతులు మనం ఎత్తకూడదు, ఎటు పడితే అటు చేతులు ఎత్తకూడదు. దానియేలుకు ఒక సమస్య వచ్చిందండి. సమస్య ఏంటయ్యా అంటే, ప్రార్థన చేస్తే జైల్లో వేస్తామని. దానియేలు ఆ రోజు ఏం చేశాడంట? కిటికీలు తెరిశాడు. ఎటువైపుకు చేతులెత్తి ప్రార్థన చేశాడని రాసుంటదయ్యా అంటే, యెరూషలేము తట్టు, దేవుని మందిరము తట్టు, దేవుడు నివాసం ఉండే స్థలము తట్టు చేతులెత్తి ప్రార్థన చేశాడు. దానియేలుని సింహబోన్లో వేస్తే ఏమైంది? సింహాలు నోళ్లు మూసుకుపోయినాయి అంతే. బయటకు వచ్చిన తర్వాత దానియేలు మీద యాంటీగా ఉన్న వారిని అదే సింహాల బోన్లో వేశారు. వాళ్ళు వెళ్ళక మునిపే సింహాలు వాళ్ళని పీక్కుని పిప్పు చేసి తినేసినాయి అంట. రెండోదిగా వాగ్దానం పట్టుకుని ఏం చేయాలో తెలుసా? మోకరించు. ప్రతిరోజు ఏ సమస్యతో బాధపడుతున్నావో 2 చేతులు దేవుని వైపుకెత్తి ప్రార్థన చేసి చూడు. ఇదే మాట కీర్తనలో అంటాడు కదా, 134వ కీర్తన 2వ మాట. 134వ కీర్తన 2వ మాట ఒకసారి చూద్దాం. Psalms 134 verse 2 ఒకసారి చదువు. పరిశుద్ధ స్థలం వైపు పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. యెహోవాను సన్నుతించండి. పరిశుద్ధమైన స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నతించాలి. తిమోతితో పౌలు అంటా ఉంటాడు కదా, 1 తిమోతి చాప్టర్ 2 verse 8. మొదటి తిమోతికి రాసిన గ్రంథం పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం ఒకసారి చదువు. మొదటి తిమోతి 2వ అధ్యాయం 8వ వాక్యం. కావున ప్రతి స్థలమందును ఉమ్, 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 ఇదిగో పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. దానికి ముందు మాటలు ఇంకొకసారి చదువుతారా? మరొకసారి రిపీట్ చేస్తారా? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపాన్ని, సంశయము అంటే సందేహాల్ని లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెను. చాలమ్మా. పురుషులకి మాత్రమే అని దీన్ని అండర్లైన్ చేసుకోవద్దు. మనందరం ఏం చేయాలో తెలుసా? కోపము, ఈర్ష్య, ద్వేష, పగలు అన్ని తీసిని పక్కన పెట్టి
సంశయము అంటే సందేహము, డౌట్ లేకుండా రెండు చేతులు పరిశుద్ధమైన ఆలం వైపు ఎత్తి ప్రార్థన చేయాలంట. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు, కర్ర పట్టుకున్నాడు, రెండు చేతులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. కర్ర ఎత్తినప్పుడు, చేతులు ఎత్తినప్పుడు విజయం, చేతులు దించుతున్నప్పుడు అపజయమంట. అయితే మోషే చేతులు ఎంతసేపు ఎత్తి ఎత్తి ఏం జరిగిందయ్యా అంటే చేతులు బరువెక్కినాయి అంట. చేతులు బరువెక్కితే వాళ్ళు ఏం చేశారో చూద్దాం, చదువమ్మా. మోషే చేతులు బరువెక్కగా మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుకై దానిని వేసిరి. అతడు దాని మీద కూర్చుండటానికై దానిని వేసిరి. చదువు. అహరోను హూరులు హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఈ పక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతడి చేతుల్ని ఆనుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు అతడి చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేది. నిలకడగా ఉంది. సమస్య తీరాలంటే 5-10 నిమిషాలు ప్రార్థన సరిపోదండి. వాగ్దానాన్ని పట్టుకోవాలా, మోకరించాలా, రెండు చేతులు ఎత్తాలా. మోషే ఎంతసేపు చేతులు ఎత్తాడో తెలుసా? ఆ రోజు సూర్యుడు అస్తమించే అంతసేపు, అమాలేకీయులు ఓడిపోతున్నారనే వార్త చెవిని పడే అంతసేపు, యెహోషువ యుద్ధంలో గెలుస్తున్నాడనే వార్త మోషే చెవిని పడే అంతసేపు మోషే చేస్తున్న పని ఏంటో తెలుసా? సమస్య పోయేంత వరకు రెండు చేతులు దించాల మోషే. అయితే ఏం జరిగిందా అంటే బరువెక్కినాయి అంట. మోషేని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టారంట? ఒక బండ మీద కూర్చోబెట్టారంట. ఇప్పుడు 3 పనులు కనపడుతున్నాయి ఇక్కడ. కర్ర ఒకటి, చేతులు ఒకటి, మూడోదిగా బండ మీద కూర్చున్నారంట. కర్ర అంటే ఏంటి? వాగ్దానము. చేతులు ఎత్తటం అంటే పరిశుద్ధమైన చేతులు ఎటు పడితే అటు ఎత్తటం కాదు, పవిత్రంగా దేవుని వైపుకి ఎత్తి ప్రార్థన చేయాలి. బండ మీద కూర్చున్నాడంట మోషే. బండను ఆశ్రయించాడంట మోషే. ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేదండి, కింద కూర్చోలా. మోషే కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తా, వాగ్దానాన్ని పట్టుకుని చేతులు ఎత్తుతా బండను ఆశ్రయించాడు. బండ మీద కూర్చుని ప్రార్థన చేస్తా ఉన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ మాటలో ఉంటది. బండ అంటే ఏంటో ఇక్కడ క్లియర్ గా రాసి ఉంటుంది. ఒకసారి చదువు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వాక్యం. ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చాలు. ఎవరా బండ? క్రీస్తే. మోషే సొంత బలం మీద కాదు ప్రార్థన చేస్తుంది. నాకు ప్రార్థన చేసే వరం అద్భుతంగా ఉంది, నేను ప్రార్థన బాగా చేస్తానని సొంత ప్రార్థన మీద డిపెండ్ అవటలా. ఎక్కడ అనుకుని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? బండను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ఆనుకున్నాడు. ప్రార్థన అంటే నామకార్థపు మనసుతో ప్రార్థన కాదు. ప్రార్థన అంటే 2 నిమిషాలు తేల్చేసే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఏదో కాసేపు దేవునితో మాట్లాడాం, ఇక నా సమస్య అయిపోయిందనే ప్రార్థన కాదు. బండను ఆశ్రయించాడు. యుద్ధము గెలిచేంతసేపు, సూర్యుడు దిగే అంతవరకు, అంటే విజయం వచ్చేంత వరకు, అంటే శ్రమ తొలగిపోయేంత వరకు, అంటే శత్రువు ఓడిపోయేంత వరకు మోషే వాగ్దానము కిందకు దించలేదు, చేతులు కిందకు దించలేదు, బండకి దూరం అవ్వలేదు. బండ మీదే కూర్చున్నాడు, వాగ్దానం ఎత్తాడు, రెండు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. సూర్యుడు అస్తమించాడంట. చూద్దాం తర్వాత ఏం జరిగిందో. అట్లు యెహోషువ కత్తివాట చేత అమాలేకుల రాజుని అతని జనులను గెలిచెను. యుద్ధం చేతగాని వాడు యుద్ధంలోకి ఎంటర్ అయ్యాడు. ముగింపు ఎలా ఉందో తెలుసా? డైరెక్ట్ గా యెహోషువ టార్గెట్ అవ్వడం చేశాడు తెలుసా? రాజు అనే వాడిని వేసేసేసాడు చివరికి. ఎంత పెద్ద సమస్య! ఎలా మొదలైంది వీళ్ళ ప్రయాణం, చివరికి ఎంత అద్భుతంగా విజయాన్ని చూశారో చూడండి. అమాలేకీయుల రాజు ఎవడైతే యుద్ధానికి వస్తారా, మీకు అంత సీన్ ఉందా, యుద్ధం చేసుకుందామని విర్రూతలుగాడే ఇందాక, ఆ రాజు ఏమయ్యాడు తెలుసా? వాగ్దానం పట్టుకుని చేతులెత్తి బండ దగ్గర కూర్చుని క్రీస్తుని ఆనుకుని ప్రార్థన చేసినప్పుడు విర్రవీగిన ఆ శ్రమ చచ్చిపోయింది అంతే. నువ్వు కూడా ప్రార్థన చేసి చూడు. ఏ సమస్యల చేత ఇంకా నలిగిపోతున్నావో, ఏ సమస్యలు ఇంకా నిన్ను చుట్టుముడుతున్నాయో, ఏ సమస్యలు గెలవలేక ఇంకా ఏడుస్తున్నావో, ఈ రోజు నువ్వు ఒక పని చేసి చూడు. ఈ రోజు నుంచి నీ సమస్య పోయేంత వరకు రోజు వాగ్దానాన్ని పట్టుకో, రెండు చేతులు దేవుని వైపుకి ఎత్తు, క్రీస్తు అనే బండని ఆనుకో. ఎలా పడితే అలా ప్రార్థన కాదు, క్రీస్తుని ఆనుకుని ప్రార్థన చేసి చూడు. ఆ రోజు అమాలేకుల మీద జయమిచ్చిన దేవుడు నీ సమస్య మీద కూడా ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు. దాని తర్వాత చూద్దాం.
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను అమాలేకుల పేరు నేను అమాలేకుల పేరు ఆకాశం కింద ఉండకుండా ఆకాశము కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక కొద్దిగా తుడిచివేయను గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి గ్రంథంలో దీన్ని రాయి, యెహోషువకు వినిపించుము. యెహోషువాకి దీన్ని వినిపించు అని చెప్పాడు. దేవుడు నోట్ చేస్తున్నాడు, మోషే రాయటం మర్చిపోబాకే, ఇది కావాలి, తర్వాత తరానికి ఇది కావాలి. శ్రమ ఎలా ఎదిరించాలో తర్వాత తరం నేర్చుకోవాలి. కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలో తర్వాత తరానికి ఈ వర్డ్స్ ఒక కోట్ లాగా ఉపయోగపడాలి. మోషే ఖచ్చితంగా రాయి, నువ్వు ఈ మాటలు నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలని దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు తెలుసా? రాయటం మర్చిపోవద్దు, ఖచ్చితంగా రాయి. నువ్వు రాసి చదివి మరలా యెహోషువకి ఏం చేయమన్నాడు తెలుసా? వినిపించమంటున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టాను. చాలు చాలు చాలు. యెహోవా నిస్సి అని పేరు ఎందుకు పెట్టారయ్యా అంటే, ఇందుకు పెట్టారు. జయించలేని శ్రమ, శక్తికి మించిన శ్రమ, ఓడిపోతామనుకునే అంత భయం, అలా ప్రారంభమైన వాళ్ళ జీవితం దేవుణ్ణి ఆనుకున్నప్పుడు ఎంత విజయాన్ని చూశారో, ఆ విజయానికి గుర్తుగా ఏం చేశారో తెలుసా? ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠానికి ఏం పేరు పెట్టారో తెలుసా? యెహోవా నిస్సి అని పేరు పెట్టారు. ద వాయిస్ ఆఫ్ విక్టరీ, ధ్వజము అని పేరు పెట్టారు. ఈరోజు కూడా నువ్వు ఒకసారి ఆలోచించుడు. నువ్వు కూడా ఒక్కసారి వాగ్దానాన్ని చేతబట్టుకుని మనస్ఫూర్తిగా 2 చేతులు ఎత్తుకుని దేవుని వైపుకు తిరిగి దేవుణ్ణి ఆశ్రయించుకుని ప్రార్థన చేసుకుని చూడు. ఈ రోజు నుంచే యెహోవా నిస్సి అనే బలిపీఠం నీ జీవితంలో పునాదిగా పడును గాక. దేవుడి మాటలు మన మనసు నుంచును గాక.